ఈరోజు తేదీ 20/4/2026 సింహపురిలో వెలిసినటువంటి పురాతనమైనటువంటి 800 సంవత్సరాల నాటి దేవాలయము రంగనాథ స్వామి దేవాలయం. కల్పగిరి రంగనాథ స్వామి దేవాలయం నెల్లూరు జిల్లాలో కల్పగిరి, వేదగిరి, రత్నగిరి అని 3 ఉన్నాయి. ఈ ప్రాతకాలము సూర్యుడు ఉదయించిన తర్వాత నుంచి అస్తమించిన లోపలగా దర్శనం చేసుకోగలిగితే మోక్షం అట. కల్పగిరి వచ్చి రంగనాయలపేట రంగనాథ స్వామి దేవాలయము, వేదగిరి వచ్చి నవనారసింహ క్షేత్రాల్లో నరసింహస్వామి దేవాలయము, రత్నగిరి వచ్చి పినాకిని తీరాల జొన్నవాడ కామాక్షి సమేత మహాదేవుడు మల్లికార్జున స్వామి ఆ దేవాలయం స్వయంభూడు, అమ్మవారి ప్రతిష్ఠిస్తున్నారు. రంగనాథ్ వీక్షించండి పర్యాయం. స్వామి దేవాలయం పురాతనమైన ఆలయం. వచ్చే గర్భాన్ని మన రాజధాని వీక్షించండి. కృష్ణ పరమాత్మ ద్వాపరయుగము, త్రేతాయుగము రామచంద్రము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథ సీతాయ పతయే నమః. విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి స్వామివారి. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు వీక్షించండి. రంగనాథ స్వామి పాదాలు ఇక్కడ వీక్షించండి. ఉత్తరముఖంగా ఉంటాయి పాదాలు. స్వామివారు శయనములో ఉంటాడు. స్వామివారి యొక్క శిరస్సు దక్షిణ వైపు ఉంటుంది అన్నమాట. అద్భుతమైన క్షేత్రం. బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేస్తారు. పినాకిని తీరాన వేసినటువంటి రంగనాథ స్వామి దేవాలయము రథం కేశవంశ పునర్జనమన విద్యతని. బ్రహ్మోత్సవాల్లో రథాలకున్న విశేషత ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో ఇది 2వదో 3వదో, అంత గొప్పదన్నమాట ఆ రథం. ఎప్పుడన్నా బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రథోత్సవాన్ని తిలకించండి. రథములో ఉండే మహావిష్ణువుని రథము లాగుతూ ఎవరైతే చూస్తాడో వాడికి పునర్జన్మం ఉండదు. అటువంటి దివ్యమైన క్షేత్రం. రథం కేశవంతుష్ట పునర్జన్మన విద్యతే, జన్మ ఉండదన్నమాట. అంత గొప్పది రంగనాథ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి దేవాలయం ఇది. జై